Hi friends, welcome to our channel Praveen Villu. Don't forget like, share, subscribe our channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట టమాటో, ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం. అట్లాగే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇది మీకు వీడియో రికార్డ్ చేయలేకపోయాను, కానీ ఈ ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్లోని మనం బిర్యానీ మసాలా, కారం, అన్ని మసాలాలు వేసుకొని రెడీ చేసుకొని మనం రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టి కుక్కర్లో తగినంత ఆయిల్, దాంతోపాటు కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి. గీ కూడా యాడ్ చేసుకొని తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం దాన్ని ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, అవి బిర్యానీ ఆకులు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మిక్స్ చేసి పెట్టుకొని ఇది బాగా ఒక 10-15 మినిట్స్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే అది చికెన్ అనేది బాగా బాయిల్ అయ్యి మనకి మసాలా అది పట్టి బాగా వస్తుందన్నమాట టేస్ట్ అనేది. అందుకని ముందుగా మనం ఇది చేసుకుంటాం. చూసారా, ఇప్పుడు ఆటోమేటిక్గా అందులో వాటర్ వచ్చింది. యాక్చువల్లీ నేను అందులో వాటర్ వేయలేదు. అదే ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆల్రెడీ చికెన్ నానబెట్టి ఉంచాం కాబట్టి ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అన్నమాట జ్యూసీగా ఉండి కొంచెం ఫ్రీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఆ వాటర్ మనం నానబెట్టుకుని రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని 10 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మనం కుక్కర్ క్యాప్ వేసి 1 to 2 విజిల్స్ అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, అది కుకింగ్ బట్టి. తర్వాత తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. బిర్యానీ స్ట్రక్చర్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూసారా, చాలా చూసేదానికి బాగుంది. తర్వాత మనం బిర్యానీ ఓపెన్ చేసుకొని దాన్ని మిక్స్ చేయాలన్నమాట. కింద నుంచి డౌన్ మనం మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది అన్నమాట బిర్యానీ అనేది. ఆ బిర్యానీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంకేమన్నా జ్యూసీగా ఉందా లేదా డ్రైగా ఉంది చూసుకొని తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. ఫైనల్లీ మీకు ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే బ్యాచిలర్స్ అనమాట, కుర్రవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా చేసుకునే దానికి ఇది బాగుంటుంది అనేసి నేను ట్రై చేశాను. కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగానే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత సర్వ్ చేసుకొని కొంచెం మజ్జిగ, రైతా, ఆనియన్స్, కుక్కర్ అన్ని సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంది. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.